శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 11వ అధ్యాయము పురాణ శ్రవణ మహాత్మ్యమును గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో జనార్దుని అవిసపూలతో పూజించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినప్పటికీ ఎటువంటి కలుషాలైనా కరిగిపోతాయి. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసము ఉన్నది. ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల. ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తి చేయలేక బ్రతికే త్రోవ తెలియక కత్తిని చేతితో పట్టుకుని అడవులకు పోయి దారులను అడ్డగించి ధనాన్ని అపహరించేవాడు. ఇతర దేశాలకు పోయి అక్కడ వస్తువులను కొని తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అలా మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణుని పట్టుకుని వానిని ఒక మర్రి చెట్టునకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని లాగుకున్నాడు. ఇది చూస్తూ ఉన్న దుర్మార్గుడైన బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు. ఇంతలో గుహలో నిద్రపోతున్న పులి గుహలో నుండి వెలుపలకు వచ్చి ఆ బోయవాని మీద పడినది. బోయవాడు కోపంతో ఆ వ్యాఘ్రాన్ని చంపి తాను కూడా ఆ పులి వల్లనే చనిపోయాడు. ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక బోయవాడు, పులి ఒక ప్రక్క చనిపోవడం, ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాల్ని తీసుకుపోవడం జరిగినది. వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితంగా కాలమాత్రమనే నరకంలో అనేక రకాలైన బాధలని అనుభవిస్తూ ఉన్నారు. ఆ విధంగా బాధలు పొందుతూ ఉన్న మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నది. ఆమె అదృష్టవశం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరించి భిక్ష నొసంగి, స్వామి, తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారు ఇంట లేరు, నేనొకతినే ఒంటరిగా కాలము గడుపుతున్నాను అని అన్నది. ఆమె మాటలు విన్న యోగి, అమ్మా, సాయంకాలం విష్ణు భగవానుని మ్రోల పురాణం చదవాలి, నేను తీసుకుని వస్తాను, వత్తి ఒకటి చేసి ఇవ్వు, నేడు కార్తీక పౌర్ణమి, ఈవేళ దీపదానం మొదలైన వాటిని చేసిన వారి పుణ్యం అపారం అని చెప్పాడు. సుశీల యోగి చెప్పిన మాటలకెంతో సంతోషించినది. ఇల్లు ఆవు పేడతో నలికి స్వస్తికము మొదలైన ముగ్గులు పెట్టి ప్రత్తి చక్కబెట్టి 2 ఒత్తులు వేసి ఆ సన్యాసి తెచ్చిన తైలంతో శ్రీమన్నారాయణునకు దీపారాధన గావించినది. దీపపు ప్రమిదను వత్తెను ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణం చదువుతూ ఉన్నాడు. తర్వాత సుశీల ఇంటికి పోయి అందరినీ పిలుచుకుని వచ్చినది. వచ్చిన వారితో కూడా తాను ఏకాగ్రతా చిత్తంతో పురాణం విన్నది. తర్వాత ఆ యతి తాను వచ్చిన త్రావుకు వేరొక గ్రామం వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేతను తత్వజ్ఞానం వల్ల ఏ పాపాలు లేకుండా మరణించినది. అప్పుడు సూర్యుని వలె తేజస్సు కలిగి ఉన్న విష్ణుదూతలు విమానము ఎక్కి వచ్చారు. వారు ఆ సుశీలను ఆ విమానం మధ్య కూర్చుండబెట్టి వినయంతో ఆమెకు సేవిస్తూ భజనలు నృత్యాలు చేస్తూ జై కొడుతూ వైకుంఠం తీసుకుని పోతూ ఉన్నారు. ఆ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపడుతూ, ఓ విష్ణుదూతలారా, 1 నిమిషం ఆగండి, మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అంధకోపంలో పడి ఉన్నారు, దీనికి కారణం ఏమిటో నాకు వివరించండి అని అడిగినది. ఆమె మాటలు విన్న విష్ణుదూతలు,
ఓ పూజురాల, మూఢాత్ముడైన నీ భర్త దొంగతనం, పరధన హరణం వలన పొద్దుపుచ్చుతూ వైదికాచారాలను విడిచిపెట్టి జీవయాత్ర సాగించి ఉండటం వల్ల నరకం పొందారు. ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపాడు. బాల్యం నుండి తన ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న స్నేహితుణ్ణి చంపి అతని ధనాన్ని కొల్లగొట్టి దేశాంతరాలు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనం కొరకు వానిని చెట్టుకు కట్టి చంపబోయెను. దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కున్నాడు. ఆ వేటగాన్ని పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులి తిన్న దెబ్బల బాధతో వాడు మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండటం వల్ల నరకంలో ఉన్నాడు. ఈ పులి ఇంతకు ముందు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు. వాడు ఇది వినదగినది, ఇది వినకూడనిది అనే జ్ఞానం లేక తైలపక్వాదులైన ఆహార వస్తువుల్ని భుజించడం వల్ల నరకలోకం చేరుకున్నాడు అని అన్నారు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుందని అడిగినది. అమ్మ, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణంచే సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును ఆ ఎతికి పత్తిని ప్రమిదను ఇవ్వడం వలన పుణ్యాన్ని పులికి వేటగానికి పరాణ శ్రవణానికై అందరినీ పిలిపించినందులకు కలిగిన ఫలితాన్ని స్నేహితుని చంపిన వానికి ఇచ్చినట్లయితే వారు నలుగురికి విముక్తి కలుగుతుంది. ఇందులో ఏమీ సందేహము లేదు అని చెప్పారు. సుశీల ఆశ్చర్యపడి వారి విముక్తి కోరుకుని ఉదాత్తంగా ఆ ఫలితాన్ని వారికి దారపోయగానే వారు నరకాన్నుండి విముక్తి పొంది విమానాన్ని ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ జ్ఞాన గమ్యుడైన విష్ణువు యొక్క పదమును పొందారు. అందువలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవారు వైకుంఠం పొందుతారు. ఈ దివ్యమైన చరిత్ర విన్నవారికి కర్మత్రయాలైన కాయిక, వాచిక, మానసికాలుగా సంపాదించుకున్న పాపాలన్నీ వెంటనే నశించిపోతాయి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 11వ అధ్యాయము సంపూర్ణము.